అంటే తనకి క్రైస్తవురాలే కానీ ఏముంది, నామకార్థంగా ఉంది. ఎలా ఉంది నాన్న? నామకార్థంగా ఉంది. అంటే నేను క్రైస్తవురాలే కానీ ఏదో చర్చికి వెళ్ళాలని అలా రావాలంటే రావచ్చు, అంతేగాని ప్రార్థన జీవితం అనేది లేదు. అర్థమవుతుందా? దీనికేముంది? సువార్తలో బలమైన సేవ చేస్తూ దేవుని కొరకు నిరీక్షిస్తుంది. ఏం చేస్తుంది? సువార్త చేస్తూ దేవుని కొరకు నిరీక్షణ కలిగిన స్త్రీ. అవునా? అర్థమైంది? దేవుని పని చేస్తుంది, సువార్త చేస్తుంది. యేసయ్య ఏం చేయమన్నారు? సువార్త చేయమన్నారు. అటువంటి ఒక భక్తి జీవితాన్ని తను నింపుకున్న స్త్రీ. నెక్స్ట్ దీనికేముంది? లోకాశలు. ఏముంది నాన్న? లోకాశలకు, లోక వ్యామోహాలకి, లోక తలాంతులకి ఎక్కువ క్రైస్తవురాలే మళ్ళీ చర్చికి వెళ్తారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఏం తెలుస్తుంది అక్కడ? లోకాశల మీద వ్యామోహము, లోకపు తలాంతుల మీద ఆశ ఎక్కువ, దేవుని మీద కంటే లోకం మీద ఆశ ఎక్కువ. పరలోక రాజ్యం చేరుతుందా? నెక్స్ట్ థర్డ్ తనకేముంది? పరిశుద్ధతతో నీతి క్రియలను చేస్తుంది. ఏం చేస్తుంది నాన్న? పరిశుద్ధాత్మతో ఉండి నీతి క్రియలను చేస్తుంది. అంటే దేవునికి ఇష్టమైన పనులు చేస్తుంది అనమాట. మంచి పనులు చేయడం ఇష్టమా, చెడు పనులు చేయడం ఇష్టమా? మంచి పనులు చేయడము దేవునికి ఇష్టం. అవునా? తను చేసేది కూడా దేవునికి తెలియాలనుకుంటుంది తప్ప మనుషులకు అందరికీ తెలిసేలాగా చేయాలని తను ఆశపడట్లేదు. ఎవరు వెళ్తారు పరలోకానికి? నీతి క్రియలు. నెక్స్ట్ ఏంటి? దేవునికి అసహ్యమైన కార్యాలు. చూసారా? దేవుడు మనం అలా ఇచ్చినా సేమ్ అలాగే వచ్చేది. చూసారు? దేవునికి ఇష్టం లేని పనులు ఏంటవి? దేవునికి ఇష్టం లేని పనులు ఏంటవి? అబద్ధాలు. ఇవన్నీ ఏంటి? క్రైస్తవురాలే. ఏంటన్నా? క్రైస్తవురాలే అయినా సరే తను ఏం చేస్తుంది అక్కడ? దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ నేను క్రైస్తవురాలనే అనుకుంటుంది. నేను పరలోకానికి వెళ్ళిపోతున్నా, ఈ క్రైస్తవురాలు అయితే చాలు అనుకుంటుంది. కానీ ఏం చేస్తుంది? దేవునికి అసహ్యమైన పనులు చేస్తూ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇదేం చేస్తుంది? దేవునికి ఇష్టమైన పనులు చేస్తుంది. దేవునికి ఇష్టమైన పనులు ఏంటి? మంచి మాటలు మాట్లాడము, దేవుని సువార్త చెప్పడము, ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడము, ఒకరికొరకు ప్రార్థన చేయడము, సహాయం చేయడము, ఇలాంటివన్నీ కూడా తను దేవుని ప్రేమ కలిగి క్రైస్తవురాలు అయ్యి ఏం చేస్తుంది నాన్న? దేవుని ప్రేమ కలిగి ఉంటాను ఏం చేస్తుంది? దేవునికి ఇష్టమైన పనులు చేస్తుంది. నెక్స్ట్ అవిశ్వాసం. ఏంటన్నా? అవిశ్వాసం అంటే క్రైస్తవురాలే కానీ విశ్వాసమే లేదు. దేవుడు వస్తాడా? వస్తాడు. ఎప్పుడో కదా చేద్దాంలే, దేవుడి పనులు చేద్దాంలే, ఎలాగలాగా మనము బ్రతికేద్దాంలే. దేనికి? క్రైస్తవురాలు. అంతేగాని నీలో ఏముంది? అవిశ్వాసం ఉంది. క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటి? విశ్వాసం ఉండాలి. చూసారా? యేసయ్య ఎంత చక్కగా పెట్టించారు మనతో. విశ్వాసం కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? యేసయ్య వస్తాడు, మనం తీసుకువెళ్తారు. ఒక నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన జీవితం కలిగి తను ఎలా ఉంది? విశ్వాసం కలిగి ఉంది. ఒక ఇలా ఉన్నారు. రిమిటీలు పట్టిన 3 రిమిటీలు ఉన్నాయి. అవునా?
అందము ఏమని చెప్పారు? అందం గురించి మనం అంత వ్యామోహము పడకూడదు. అర్థమవుతున్న సౌందర్యము వ్యర్థం. మనం అందంగా ఉన్నాము, నేను చాలా బాగున్నాను, నాకేంటి, నన్ను ఎవరైనా చూస్తారు, నన్ను ఎవరైనా మెచ్చుకుంటారని చెప్పేసి అందం మీద తను అతిశయపడింది. తన పరలోకానికి వెళ్తుందా? ఎలా ఉన్నా సరే దేవుడు నిన్ను ఇష్టపడతాడు తప్ప నీకు అందం ఉందా, నీకు ధనం ఉందా, టాలెంట్ ఉందా అనేది దేవుడు చూడడు. బుద్ధిహీనులనే దేవుడు ఎంచుకుంటాడు. అర్థమవుతుందా? వీళ్ళు పెళ్లి కుమారు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? దివిటీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినపడంగానే వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు దీపాలు ఆరిపోయినాయి. వీళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర అడుగుతున్నారు అనమాట, మా దీపాలు అయిపోయినాయి, ఆరిపోయినాయి, మీ దివిటీలో ఉన్న నూనె కొద్దిగా మాకు ఇస్తే మా దీపాలు మేము వెలిగించుకుంటామంటే వీళ్ళు ఏమంటారంటే, లేదు, నీకు మాకు కూడా ఈ మా దగ్గర ఉన్న నూనె సరిపోదు, మీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. నూనెకి సాదృశ్యం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఏంటి నాన్న? పరిశుద్ధాత్మకి సాదృశ్యం అన్నమాట. వీళ్ళు పరిశుద్ధాత్మ కలిగి లేరు. లోకాశలకి, లోక తలాంతులకి, లోకపు వ్యామోహాలకి బుద్ధి లేకుండా క్రైస్తవ జీవితంలో ఉంటూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? అజ్ఞానంతో ఉంటున్నారు. కానీ వీరు దేవుని ప్రేమ తెలుసుకున్నారు, పరిశుద్ధాత్మను కాపాడుకుంటున్నారు. పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి వీరు సిద్ధపడి ఉన్నారా లేదా? సిద్ధపడి ఉన్నారు. అయితే పెళ్లి కుమారుడు వచ్చేసరికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. ఇక్కడ ఉన్నారు, కొనుక్కోవడానికి వెళ్ళారు. వీళ్ళకి పెళ్లి కుమారుడు రానే వచ్చారు, వీళ్ళు వెళ్ళిపోయారు. అందరు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళని ఏసీ తీసుకెళ్ళిపోయారు. ఇంకా తీసుకెళ్ళిపోయాడు కదా, రెప్ప పాటలో ఏసీ తీసుకెళ్ళిపోయాడు నిన్ను. ఇప్పుడు ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళారు? ఆన్సర్ రాలన్నా? కరెక్ట్. విశ్వాసము కలిగి ఉన్న వాళ్ళు, దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నవారు, దేవుని క్రియలు చేసేవారు, దేవుని క్రియల వరకు వాళ్ళు ఎంతవరకు తాత్పర్యం నింపుకొని, వారి విశ్వాస జీవితాన్ని నింపుకొని వారు అలాగ ఆశ పెట్టుకొని ఉన్నారు. అయితే వీరు విడిచిపెట్టారు. పరలోకానికి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు విడిచిపెట్టినట్టు వీళ్ళు వచ్చి డోర్లు తెస్తున్నారు. ఏసయ్య, ఏమో నీ బిడ్డలము, ఏసయ్య నేను సువార్త చేశాను, ఏసయ్య నేను పని చేశాను, ఏసయ్య నీ కొరకు నేను ఇది చేశాను, డోర్ తడుతున్నారు. డోర్ ఓపెన్ చేసి, మీరెవరో మాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి. డోర్ క్లోజ్ చేయండి. మీరెవరో మాకు తెలీదు, వెళ్ళిపోండి. వీళ్ళ పరిస్థితి ఏంటప్పుడు? మీరేమో ఏసీతో పాటు చక్కగా పరలోకంలో ఉన్నారు. అర్థమైందా? వీళ్ళేమో విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు, ప్రార్థన జీవితాన్ని వీళ్ళు నిలుపుకున్నారు. వీళ్ళు క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుడు ఏది చూశాడు? పరలోకం తీసుకువెళ్ళడానికి ఏది చూశారు? మీరు విడిచిపెట్టేవారిగా ఉంటారా? దేవునితో పాటు కొనిపోబడేవారిగా ఉంటారా? కొనుక్కోబడేవారిగా ఉండాలంటే ఏం కావాలి? ఇది బుద్ధి కలిగిన కన్యలాగా ఉంటారా? బుద్ధి లేని కన్యకల్లాగా ఉంటారా? బుద్ధి కలిగిన కన్యలకు ఉన్నాయి ఏంటివి? చెప్పాలి, చదవాలి. ఏంటివి? మీరు విడిచిపెట్టి పెడితే ఎలా ఉంటుంది? వీళ్ళకిలాగా డోర్ ఓపెన్ చేయరిక, మీరెవరు మాకు తెలీదు, వెళ్ళిపోండి అని వేసే రేప పాటలో వస్తారు. పెళ్లి కుమారుడు సంఘాన్ని తీసుకువెళ్ళడానికి వస్తారు. పెళ్లి కుమార్తె అంటే ఎవరు? వధువు సంఘం. అవునా? రెప్ప పాటలో వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు తిరిగి మళ్ళీ వచ్చారు, ఆయిల్ తీసుకొని వచ్చారు. వీళ్ళేమో లోకంలో ఉన్నంతసేపు కూడా వేసే పనులు చేస్తూనే ఉన్నారు. చక్కగా దేవుడు వచ్చేసరికి వెళ్ళిపోయారు. వీళ్ళేం చేశారు? లోకంలో ఉన్నంతసేపు వేసే ఇష్టమైన పనులు ఏమి చేయలేదు, నచ్చినట్టుగా జీవించారు. వాళ్ళకి ఏది ఇష్టమో అదే జీవించారు తప్ప దేవుడికి ఏది ఇష్టమో అది బతకలేదు వాళ్ళు. సరే, నేను మళ్ళీ వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళారా? షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయిల్ తెచ్చుకున్నారా? ఈలోపు వేసే ఉన్నారా? నీ కొరకు వెయిట్ చేస్తున్నారా? నిమిషంలో వెళ్ళిపోతారు. విత్ ఇన్ సెకండ్స్ లో సంఘంతో పాటు వేసి తీసుకెళ్ళిపోతారు. ఈ సంఘంతో కలిసి ఐక్యతగా ఉన్నావా? సంఘంలో నీకు ఎటువంటి ప్రార్థన ఉంటుంది? సంఘంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది?
కుటుంబంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? ఎంతమంది కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్స్ ఉన్నాయి? ఫ్యామిలీ ప్రేయర్స్ ఎంతమంది ఫ్యామిలీస్లో అమ్మ నాన్న మీరందరూ కలిసి కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్స్ ఎంతమంది చేస్తున్నారు? అందరూ చేయాలి, సువార్త చేయాలి, దేవునికి ఇష్టమైన పనులన్నీ చేయాలి. అర్థమవుతుందా? మనం ఎప్పుడు వెళ్తాము? జ్ఞానము కలిగి దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తే మనము ఏసైతో పాటు ఎక్కడ ఉంటాము? పరలోకంలో ఉంటాం. లేకపోతే మనము విడిచిపెట్టబడిపోతాం. విడిచిపెట్టి ఎంత భయంకరం తెలుసా? మనం సాతాను చేతిలో ఉన్నట్టే. అవునా? లోకంలో ఉండి సాతాను చేతిలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నట్టు? నరకంలో ఉన్నట్టు కదా. మీరెవరో నాకు తెలియదు అని వేసే డోర్ మూసేస్తే బాధిస్తుంది కదా. అమ్మ కానీ నాన్న కానీ నువ్వెవరో నాకు తెలియదు అని డోర్ మూసేస్తే ఎలా ఉంటుంది? నువ్వెవరో నాకు తెలియదు వెళ్ళి బయటికి వెళ్ళని అమ్మ కానీ నాన్న కానీ డోర్ మూసేస్తే ఎలా ఉంటుంది? భయం వేస్తుంది కదా. సైతాన్ రెడీగా ఉంటుంది, దా రా నేను తీసుకెళ్తాను దా. కావాలా? ఎటువంటి జీవితం మీరు కలిగి ఉంటారు? ఇదా బుద్ధి కలిగిన కన్యకలాగా. అర్థమవుతుందా? బుద్ధి లేనిదరు కూడా దేవుడికి అసక్తమైన పనులు చేసేవారు అందరూ కూడా. అర్థమవుతుందా? అవిశ్వాసంతో ఉన్నవారు కూడా. అర్థమవుతుందా లేదా? మనం ఎంత విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు అవన్నీ కూడా పరీక్షిస్తాడు. మనము దేవుని రాకడ సమీపంలో దేవుడు అందరి జల్లడ పడతారట. జల్లడ పట్టుకొని ఎవరు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి క్రియలు చేశారు అన్నీ కూడా పైకి తేలుతాయి. మనం జల్లడ పడుతున్నప్పుడు పురుగులు ఏమంటే పైకి వచ్చేస్తాయి కదా, అవన్నీ తీసి పడేస్తారు కదా. పడేస్తారా? ఇలా ఇలా చల్లిస్తారు మమ్మీ వాళ్ళు గోధుమ పిండి. అలా చల్లించినప్పుడు పురుగంతా పైకి వస్తుంది, మంచిదంతా కింద పడతా ఉంటుంది. ఈ పురుగులు ఏం చేస్తారు? మనం కూడా అలాగే అవుతాం. లాస్ట్ మన లైఫ్ ఎండింగ్ వరకు కూడా ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు దీన్ని చూసి జల్లడ పట్టి